నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీని ప్రచారానికి చాలా దూరంగా ఉంచేవారు. కానీ పిల్లలు పెద్దయ్యాక అందరూ మీడియాకు తెలిసిపోయారు. ఇక చంద్రబాబు నాయుడు కోడలిగా నారా బ్రాహ్మణి వచ్చిన తర్వాత నందమూరి నారా ఫ్యామిలీ మొత్తం ఏకమైపోయాయి. ఇక తేజస్వి మోక్షజ్ఞలు కూడా సామాన్య సినిమా ప్రేక్షకులకు బాలయ్య ఫ్యాన్స్కి సుపరిచితమే. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే నందమూరి బాలయ్య భార్య గురించి, అదే వసుంధరాదేవి గురించి. బాలయ్య పెళ్లి ఈమెతో చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే ఓ మెరుపులా జరిగిపోయిందన్నమాట. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, అలానే అన్నమాట. నటన నుంచి విరామం తీసుకొని రాజకీయ అరంగేట్రం చేశారు నందమూరి తారక రామారావు. 1982లో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటుకు చేసిన తర్వాత ఎంతో బిజీగా ఉండేవారు. అయితే అప్పటికే ఈనాడు అధినేతగా రామోజీరావు చాలా పేరున్న వ్యక్తి. తమ రాజకీయం నుంచి ప్రజల సమస్యల వరకు ఎప్పుడూ జర్నలిస్టులతో చర్చిస్తూ ఉండేవారు. అంతేకాదు సలహాలు కూడా జర్నలిస్ట్ నుండి తీసుకునేవారు. అలానే ఓ రోజున రామోజీరావు ఇంటికి వెళ్లారు రామారావు. పార్టీతో పాటు ప్రజలు ప్రచారంపై ఆయనతో చర్చిస్తున్న సమయంలో ఓ అమ్మాయి టీ తీసుకుని వచ్చింది. ఆ అమ్మాయి తెచ్చిన టీ తీసుకున్న రామారావు ఆ అమ్మాయి ఎవరని రామోజీరావును అడిగాడట. అప్పుడు రామోజీరావు నా ప్రాణ స్నేహితుడు సూర్యారావు కూతురని చెప్పారట రామోజీరావు. ఆమెనే వసుంధరాదేవి. మరి ఆ టీ తెచ్చింది ఎవరో కాదు, వసుంధరాదేవి. వాస్తవానికి వసుంధర అంటే రామోజీరావు ఆయన భార్యకి చాలా ఇష్టమంట. మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవారంట. అయితే వసుంధరను తమతో పాటు కొన్నాళ్ళు ఉంచుకుంటామంటే సూర్యారావు సరే అన్నారట. అప్పటికే ఆయన ఎస్ఆర్ఎంటీ అధినేతగా చాలా పాపులర్. శ్రీరామదాసు మోటార్ అధినేతగా 100 వాహనాలే కాదు, వాహనాల స్పేర్ పార్ట్స్ బిజినెస్తో పాటు థియేటర్ల బిజినెస్తో కూడా ఒక ఊపు ఊపుతున్నారాయన అప్పట్లో. ఆ సమయంలోనే బాలయ్య వివాహం గురించి చర్చ జరగ్గా రామోజీరావు మన వసుంధరతో ఇచ్చి చేస్తే బాగుంటుందని ఒకేసారి ఒక మాట అనేశారట. వెంటనే రామారావు గారు కూడా సరేనన్నారట. ఇంకేముంది, సరిగ్గా వారం తిరగకముందే మంచి రోజు చూసి అదే ఇంట్లో పెళ్లి చూపులు కూడా ముగిసిపోయాయి. ఎన్టీఆర్ ఇంటికి నందమూరి కోడలిగా వెళ్లడం తమకు సమ్మతమే అని వసుంధర తండ్రి ఒప్పుకున్నారట. అయితే దగ్గర బంధువుల మధ్య పెళ్లి చూపులు గ్రాండ్గా జరిగాయి. దాదాపు లక్షల్లో కట్నం, అలాగే కారు కూడా బాలయ్యకు గిఫ్ట్గా ఇచ్చారని టాక్ ఉండేది అప్పట్లో. ఇక డిసెంబర్ 8, 1982న మధ్యాహ్నం 12:41 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కర్ణాటక కళ్యాణ మండపంలో బాలకృష్ణ వసుంధరల వివాహం జరిగింది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ పెళ్లికి మాత్రం ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారట. అప్పటికే ఆయన ప్రచారంలో ఉన్నారు. హరికృష్ణ ఎన్టీఆర్ లేకుండానే బాలకృష్ణ వివాహం జరిగిపోయింది. ఆ పెళ్లికి పెద్దగా రామోజీరావు వ్యవహరించారు. వసుంధరాదేవి తల్లిదండ్రులు దేవరపల్లి సూర్యారావు, ప్రమీలారాణి దంపతులు కన్యాదానం చేశారు. బాలయ్య ఎన్టీఆర్ దంపతులకు 5వ కొడుకు. ఆ రోజున కేవలం ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ, ఇతర కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారట. పెళ్లి ముగిసిన తర్వాత సాయంత్రమే అంతా హైదరాబాద్ ప్రయాణమయ్యారు. అలా ఆగమేఘాల మీద బాలయ్య వసుంధరల పెళ్లి జరిగింది. అయితే అప్పటికే బాలయ్య సోలో హీరోగా సినిమాలు కూడా చేయలేదు. కేవలం తండ్రితో కలిసి మాత్రమే నటించారు బాలయ్య. తాతమ్మ కళతో ఎంట్రీ ఇచ్చిన అన్నదమ్ముల అనుబంధం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు బాలయ్య. వాస్తవానికి ఆ పాత్రను చంద్రమోహన్తో చేయించాలి. తీరా సెట్ మీదకు వచ్చిన తర్వాత అతన్ని తీసేసి ఇంట్లో ఉన్న బాలయ్యను పిలిపించి ఆ పాత్రను చేయించారట ఎన్టీఆర్. దీంతో చంద్రమోహన్ ఎంతో అవమానంగా ఫీల్ అయ్యారట. ఆ మూవీ తర్వాత కూడా వేములవాడ భీమకవి, దానవీర శూరకర్ణ చేశారు బాలయ్య. అక్బర్ సలీం అనార్కలితో బాలయ్యకు ఇంకాస్త పేరొచ్చింది. కాకపోతే అప్పటికి కూడా అంతా ఎన్టీఆర్ కొడుకు అనేవారు. పెళ్ళైన తర్వాత సాహసమే జీవితంతో సోలో హీరోగా నటించారు బాలకృష్ణ. అలా చేస్తూ ఉండగానే 1985లో ముద్దుల కృష్ణయ్యతో స్టార్ హీరోగా నిలబడ్డారు బాలయ్య. హీరోగా నిలదొక్కునే క్రమంలోనే 1988లో బ్రాహ్మణి, 1991లో తేజస్వి, 1994లో మోక్షజ్ఞ బాలయ్య వసుంధరల దంపతులకు పుట్టారు. ఆ మొదటి నుంచి పెద్ద వ్యాపారవేత్త కూతురు అయినప్పటికీ కూడా ఇంటి నుండి దాటికి ఎప్పుడూ బయటికి వచ్చేవారు కాదు వసుంధరాదేవి. బాలయ్య సినిమా వేడుకలు కూడా ఆమె దూరంగానే ఉండేవారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈనాడు కలర్గా మారిన తర్వాత మొదట్లో సినిమా పేపర్ను పరిచయం చేశారు రామోజీరావు. ఈనాడు సినిమాకి మంచి పాపులారిటీ వచ్చి సేల్స్ కూడా పెరిగాయి. ఆ తర్వాత మహిళల కోసం ఓ పేజీని ఏర్పాటు చేయాలనుకున్నారు. మహిళలను కూడా పేపర్ చదివేలా చేయాలని ఓ పేజీని కేటాయించారు రామోజీరావు. అయితే దానికి ఏ పేరు పెట్టాలనే దానిపై చర్చ జరిగినప్పుడు తన కూతురు లాంటి ఇష్టమైన వసుంధర పేరు గుర్తొచ్చిందట. వెంటనే అదే పేరును కన్ఫర్మ్ చేశారు. వసుంధర అంటే ధరణి, పుడమి అని అర్థం. ఈ వసుంధర పేజీ నేటికి కూడా పాపులరే. మరి ఆ వసుంధర ఎవరో కాదు, స్వయాన బాలకృష్ణ గారి సతీమణి. ఇక బాలయ్య వసుంధర దేవి పెళ్లి కార్డు చూసుకున్నట్లయితే వసుంధరాదేవి దేవరపల్లి సూర్యారావు, శ్రీమతి దేవరపల్లి ప్రమీలారాణి 2వ కూతురు. ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ దంపతులకు 5వ సంతానం.
8/12/1982 తేదీన బుధవారం పగలు 12:41 వీరి వివాహం జరిగింది. అది కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానాన కర్ణాటక కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ హరికృష్ణ లేకుండానే బాలయ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు బాలకృష్ణ దంపతులు. మొత్తంగా వసుంధరాకి రామోజీరావుకు ఏంటి సంబంధం అనేది చాలామందికి తెలియదు. కొంతమంది వసుంధరాదేవి రామోజీరావు కూతురు అని కూడా చాలామంది అనుకుంటారు. కానీ వసుంధర ఆయన ప్రాణ స్నేహితుడు కూతురు మాత్రమే.